నీటు పరీక్ష పత్రాలు లీక్ అయినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నటువంటి క్రమంలో యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థి విభాగము ఇతరులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దీనికి ముందస్తు సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఇప్పటికే పలువురు విద్యార్థులని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. ఎక్కడికక్కడ బారికేడ్లు మనం చూస్తున్నాం. ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ముట్టడించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితిని నివారించేటువంటి ఉద్దేశంతో ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ ఇక్కడ ఈ కూడలంతా కూడా బారికేడ్లతో దిగ్బంధం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని ముందుగానే అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. అయినప్పటికీ ఒక టెన్సివ్ సిచ్యువేషన్ కరీంనగర్లో ఇప్పటికీ కనబడుతుంది. అది ప్రధానమైనటువంటి రోడ్డు, అది మనం చూస్తున్నాం. కరీంనగర్ జగిత్యాలకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు పైన సైతం బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లలో స్పెషల్ ఫోర్స్ని అక్కడ ఉంచడం జరిగింది. అంటే పలు వైపుల నుండి ఎక్కడి నుంచి అయినా రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఇప్పటికీ కృతకృత్యులు అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ పరిస్థితిని చూస్తే వాళ్ళ నిరసన గళాలు వినిపిస్తాము ఖచ్చితంగా అనేటువంటి దృఢ నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిరసనకారులు అందరినీ ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటూ చట్టాన్ని ఎవరు తాము చేతిలోకి తీసుకోవద్దు, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వారికి కఠిన శిక్షలు, కఠిన చర్యలు వారిపైన తీసుకోక తప్పదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రాంతం అంతా కూడా ఈ పోలీసుల పహారాలో ఉంది. పోలీసుల బందోబస్తు మధ్య కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితిని మనమైతే గమనించవచ్చు.